2024లో పవన్ కళ్యాణ్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించగానే తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఒక్కసారిగా ఈ ఉప ముఖ్యమంత్రి మీద ఆసక్తి ఎక్కువైపోయింది. ఈ ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏమి చేయగలడు? అతనికి ప్రత్యేకమైన అధికారాలు ఏమైనా ఉన్నాయా? ఇతను రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడతాడు? అనే ఆలోచనలు చాలా మందిలో ఉన్నాయి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడతాడు? అతనికి ఏమైనా ప్రత్యేక అధికారాలు ఉన్నాయా? ఇలాంటి విషయాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు ఉప ముఖ్యమంత్రిగా ఎవరెవరు ఎన్నికయ్యారో కూడా తెలుసుకుందాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత అంత పెద్ద అధికారం అంటే ఉప ముఖ్యమంత్రిదే. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి ఏమి చేయాలి? అతని విధులు ఏంటి? అనేవి రాజ్యాంగంలో ఉంటాయి. ఆ రాజ్యాంగానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి పరిపాలన చేస్తాడు. శాసన మండలిని నియమించడం కానీ, వారికి అధికారాలు అప్పజెప్పడం కానీ, ఇలా ఇంకా చాలానే ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, లేక ఆ రాష్ట్రం పతనం అవ్వాలన్నా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటుంది. మరి ఉప ముఖ్యమంత్రికి రాజ్యాంగం ప్రకారం ఏ అధికారాలు ఉంటాయి అంటే, అసలు రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రిని నియమించాలి అని, అతనికి అధికారాలు ఉంటాయని ఎక్కడా లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం రాష్ట్ర మంత్రి మండలి నియామకానికి సంబంధించినది. అందులో ముఖ్యమంత్రిని గవర్నర్ అపాయింట్మెంట్ చేస్తారని అందులో ఉంది. కానీ ఉప ముఖ్యమంత్రి గురించి రాజ్యాంగంలో పేర్కొనలేదు. భారత రాజ్యాంగంలో రాష్ట్రపతికి ఏ విధులు నిర్వర్తించాలి, ఉపరాష్ట్రపతి ఏ విధులు నిర్వర్తించాలి, అలాగే ప్రధానమంత్రికి ఏ అధికారాలు ఉన్నాయి, ముఖ్యమంత్రికి ఏ అధికారాలు ఉన్నాయి అని ఉంది. కానీ ఉప ప్రధాని గురించి కానీ, ఉప ముఖ్యమంత్రి గురించి కానీ పేర్కొనలేదు. కాబట్టి ఉప ముఖ్యమంత్రి ఒక హోదా, అంతేకాని అతనికి స్పెషల్‌గా ఏ అధికారాలు ఉండవు. అందుకనే పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా అలాంటప్పుడు ఉప ముఖ్యమంత్రిని ఎందుకు నియమించడం అని మీకు అనిపించొచ్చు. ఉప ముఖ్యమంత్రిని ఖచ్చితంగా నియమించాలి అని రూల్ ఎక్కడా లేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం లేక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నియమిస్తే నియమించొచ్చు, లేకపోతే లేదు. ప్రస్తుతానికి మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఉప ముఖ్యమంత్రులు లేరు. 14 రాష్ట్రాల్లో మాత్రమే ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. అంతెందుకు, చంద్రబాబు నాయుడు గారు కూడా 1995, 1999లో సీఎంగా ఎన్నికైనప్పుడు ఎవరిని డిప్యూటీ సీఎంగా అపాయింట్ చేయలేదు. మరి ఎందుకు ఉప ముఖ్యమంత్రిని నియమిస్తారు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సీఎం విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు కానీ, లేక అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కానీ, ప్రభుత్వ పనులు ఆగకుండా డిప్యూటీ సీఎం ప్రభుత్వాన్ని నడిపిస్తాడు. ఇది ఒక కారణమైతే, ఏదైనా పార్టీ గెలిచినప్పుడు ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తులు సీఎం రేస్‌లో ఉన్నప్పుడు వాళ్ళని వదులుకోలేక ఒకరికి సీఎం పోస్ట్‌ని, మరొకరికి డిప్యూటీ సీఎంని ఇస్తారు. ఎగ్జాంపుల్ 2023లో కర్ణాటక ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ గెలిచినప్పుడు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సీఎం రేస్‌లో ఉండడం వలన సిద్ధరామయ్యకు సీఎం పదవిని, డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం పదవిని అప్పజెప్పారు. ఇవే కాదు, మంత్రులలో ఎవరికైనా వారి గౌరవార్థం ఉన్నత పదవి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలా డిప్యూటీ సీఎం పదవిని ఇస్తుంటారు. కాబట్టి ఉప ముఖ్యమంత్రికి చట్టపరమైన లేదా రాజ్యాంగపరమైన విధులు కానీ, ప్రత్యేకమైన అధికారాలు కానీ ఏవీ లేవు. ఆ రాష్ట్ర మంత్రి మండలి మరియు ముఖ్యమంత్రి ఇచ్చే ప్రిఫరెన్స్ బట్టే వారి స్థాయి ఉంటుంది. అంతెందుకు, 2019లో వైసీపీ ప్రభుత్వం 5 మంది ఉప ముఖ్యమంత్రులు నియమించింది. ఇది దేశ చరిత్రలో మొదటిసారి. 5 మంది కూడా ఎవరంటే ఆళ్ల నాని, నారాయణస్వామి, పుష్ప శ్రీవాణి, పిల్లి సుభాష్ చంద్రబోస్, అంజద్ బాషా. ఈ ఉప ముఖ్యమంత్రి నియామకాన్ని తప్పుపడుతూ ఢిల్లీకి చెందిన పబ్లిక్ పొలిటికల్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కానీ సుప్రీంకోర్టు దానికి ఏమని సమాధానం ఇచ్చిందంటే, ఉప ముఖ్యమంత్రి నియామకం రాజ్యాంగానికి విరుద్ధం కాదని వారి పిటిషన్ను తిరస్కరించింది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండగా, తెలంగాణకు మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒకసారి పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, అతనికి ఒక ఉప ముఖ్యమంత్రిగా గౌరవ మర్యాదలు ఏ స్థాయిలో ఉన్నాయంటే, ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తనతో పాటు సమానంగా పవన్ కళ్యాణ్‌ను చూడండి అని. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో తన ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టండి అని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఎగ్జాంపుల్స్ చాలదా పవన్ కళ్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రిగా ఏ స్థాయిలో ఉన్నాడు అనేది? ఇక పవన్ కళ్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా, ఆటవిక, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక లాంటి కీలక బాధ్యతలు చూసుకుంటాడు.
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రులుగా ఎవరెవరు పనిచేశారు అంటే 1953లో మద్రాస్ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక మొదటి ఉప ముఖ్యమంత్రిగా నీలం సంజీవ్ రెడ్డి ఎన్నికయ్యాడు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ఉండేవి. తర్వాత తెలంగాణ కూడా ఆంధ్ర రాష్ట్రంలో విలీనమయ్యాక ఆంధ్ర రాష్ట్రం కాస్త ఆంధ్రప్రదేశ్గా అవతరించింది. అప్పటి నుంచి చూస్తే కొండ వెంకట రంగారెడ్డి 1959 నుండి 1962 వరకు, జేవి నరసింగరావు 1967 నుండి 1972 వరకు, సి జగన్నాథరావు 1982 ఫిబ్రవరి నుండి 1982 సెప్టెంబర్ వరకు, కోనేరు రంగారావు 1992 నుండి 1994 వరకు, దామోదర్ రాజ నరసింహ 2011 నుండి 2014 వరకు, నిమ్మకాయల చిన్నరాజప్ప మరియు కేఈ కృష్ణమూర్తి 2014 నుండి 2019 వరకు. ఇక 2019 నుండి 2022 వరకు 5గురు ఉప ముఖ్యమంత్రులు పనిచేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, అంజద్ బాషా, కె నారాయణస్వామి, పాముల పుష్ప శ్రీవాణి, ఆళ్ల నాని. 2022 నుండి 2024 వరకు ఎవరు పనిచేశారంటే ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణ, రాజన్నదొర. 2024లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు ఈ వీడియోకి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. బాగా నచ్చినట్లయితే 5, బాగుంది అనిపిస్తే 4, పర్లేదు అనుకుంటే 3, బాగాలేదనుకుంటే 2, ది వరెస్ట్ అనుకుంటే 1 ఇవ్వండి. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఎన్ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.